ఫ్రెండ్స్ ఈరోజు కీమా అండి. ఇది ఏ విధంగా వండాలో చూద్దామండి. ఇదిగోండి, ప్యాన్ పెట్టుకున్న తర్వాత పప్పు నూనె పోసుకోండి. నేను పప్పు నూనె ఎందుకు పోస్తున్నానంటే సర్జరీలు జరిగిన వాళ్ళకి కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఈ పప్పు నూనె వేసి అంటే కుట్లు తొందరగా మాడతాయి అనమాట. అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు. నువ్వుల నూనె వేసి వండుకోవడం వల్ల ఏంటంటే నడుము అనేది గట్టి పడుతుందండి. సజ్జన కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ కోసాను, అది వేసుకుంటున్నాను. ఈ విధంగా వేగిపోయినాయి కదండి, ఉల్లిపాయలు కూడా వేగినాయి కదండి. ఇప్పుడు మనం కైమా వేసేసుకున్నాము. కొంచెం కలుపుకోవాలండి. వేసుకున్న తర్వాత పసుపు వేసేసుకోండి. కూడా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకుంటే కొంచెం బాగా ఉడికిపోద్ది అనమాట. ఇంకా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోండి, జీలకర్ర పొడి అండి. ఇంతే అండి, ఇంకేం మసాలాలు వేసుకోకూడదండి. కారం అనేది కొంచెం తక్కువనే వేసుకోండి, ఘాటు వచ్చేస్తుంది. ఇంతే అండి, అయిపోయింది. స్టవ్ పైన సర్జరీ అయిన వాళ్ళకి ఈ విధంగా పెడతారండి. దీని పూర్తి వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.